బ్రేక్ ద రొటీన్‌లో ఫస్ట్ రొటీన్ ఏంటంటే, వాక్ ద న్యూ పాత్. కొత్త దారి వెతకండి. రోజు వెళ్ళే దారిలో కాకుండా, కొత్త దారిలో మీరు ప్రయాణం చేయండి. చేసేటప్పుడు అన్నీ గమనించండి. మీరు ఆ న్యూనెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఆ ఎక్సైట్‌మెంట్‌ని మీరు గమనించండి. ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. అలా మీరు ఆ కొత్త రూట్‌లోకి మీరు తీసుకెళ్తున్నప్పుడు మీరెన్నో మంచి విషయాలు డిస్కవర్ చేస్తారనమాట ఎరుకతో. సో, ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ వన్ ఏంటంటే, చేంజ్ యువర్ ఈటింగ్ రిచువల్స్. అంటే మీ ఆహార పద్ధతులను మీరు కొన్ని మార్చుకోవాల్సిందే. మీ ఆహారం కావచ్చు, మీరు ఎలా తింటున్నారు కూడా పద్ధతుల్ని కూడా మార్చుకోవచ్చు. అలా ధ్యాన స్థితిలో కూర్చొని కూడా మీరు ఆహారాన్ని తినొచ్చు. అంటే ఫుల్లీ ఫోకస్డ్ అటెన్షన్‌తో చక్కగా భోజనాన్ని నములుతూ తినడం, దాన్ని ఆస్వాదిస్తూ తినడం, ఎంజాయ్ చేస్తూ తినడం, దాన్ని ఎరుకతో తినడం. తింటున్నప్పుడు మనకి ఎంత తినాలి, ఎంత తినకూడదో అర్థమవుతుంది ఫ్రెండ్స్. భోంచేసేటప్పుడు టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ తింటుంటే మనము ఎ మామూలు కంటే గూడా ఇంకా కావాల్సిన దానికంటే కూడా ఎక్కువగా తింటుంటాం ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనం చేసేటప్పుడు మన హెల్త్ గూడా చాలా చాలా బెటర్ అవుతూ ఉంటుందనమాట. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఫోకస్డ్ అటెన్షన్ ఫ్రెండ్స్. సో, తినేటప్పుడు గూడా బాగా చేసి తింటే మన ఫుడ్ బాగా అసిమిలేట్ అవుతది, డైజెస్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో, ఇలాంటివి కూడా మనము బ్రేక్ చేస్తూ వెళ్ళాలి. అలాగే వేకప్ ఎట్ ద అన్యూజువల్ టైం. రోజు మీరు లేట్ నైట్స్ పడుకొని లేట్‌గా లెగడం అంటే టోటలీ అగెయిన్స్ట్ నేచర్ మీరు వెళ్తున్నారనుకోండి. మీ లైఫ్ సిస్టమ్ అంతా కూడా మారిపోతుంది ఫ్రెండ్స్. సో, దీస్ ఆర్ ఆల్ సమ్ డిసార్డర్స్ అనమాట విచ్ లీడ్స్ టు డిసీజెస్. సో, దాన్ని కూడా మార్చుకోండి. కాన్షియస్‌గా యూ షుడ్ మేక్ సమ్ కాన్షియస్ డెసిషన్స్ ఫ్రెండ్స్. అంటే ఇన్నాళ్ళు ఇలా చేసాం. లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు కొత్తవి చేస్తే మన లైఫ్ ఎలా మారబోతుంది? సో, ఉదయాన్నే లెగడం బిఫోర్ సన్‌రైజ్. దెన్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. మెడిటేట్ చేయండి. అలా పార్క్‌లోకెళ్ళండి. ఆ నేచర్‌తో మీరు కనెక్ట్ అవ్వండి. జస్ట్ గో ఫర్ ఎ స్ట్రోల్. ఒక వాక్‌కి వెళ్ళండి. చక్కగా ప్రకృతిని ఆస్వాదించండి. చూడండి మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ కూడా ఎంత బావుంటుందో ఫ్రెండ్స్. జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ గివ్ ఎ థాట్ అండి.